రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ తో బాలినేని భేటీ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు కుమారుడితో కలిసి సీఎంఓలో ఉన్న బాలినేని సీఎంతో భేటీ అనంతరం మీడియా కంటపడకుండా బయటికి వెళ్ళిపోయారు. అయితే ఒంగోలు ఎంపీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలనే కొనసాగించాలంటున్న పల్నాడు ఎమ్మెల్యేలు ఇలా కోరుతున్నారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి గాలి, మొత్తంగా బాలినేనితో భేటీ తర్వాత అటు సీఎంఓ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు బాలినేని నుంచి కావచ్చు, ఎటువంటి రెస్పాన్స్ మీడియాకి అయితే రాలేదు. అయితే ఎంపీ టికెట్కి సంబంధించి ప్రధానంగా ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే గతం నుంచి కూడా బాలినేనికి వైసీపీ పార్టీకి కొంత గ్యాప్ ఉన్నట్లుగా అయితే ఒక విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరింత బలపడినట్లుగా కూడా అర్థమవుతోంది. అంటే బాలినేని మీడియా కంటపడకుండా వెళ్ళిపోవడంతో మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి గాలి? బాలినేని సాయంత్రం 4 గంటల సమయంలోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపు ఆయన బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడకుండా ఆయన కారులోనే నేరుగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా బాలినేనికి సంబంధించి పలు డిమాండ్లను ఇప్పుడు వైసీపీ అధిష్టానాలు ముందుంచారు. ప్రధానంగా ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకి, దాంతో పాటు గిద్దలూరుతో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం తన అభిప్రాయాలు తీసుకోవాలి. తను ఎవరైతే వ్యక్తులు చెప్తానో ఆ వ్యక్తులకు ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ఈ ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించి పంచాయతీపై ముఖ్యమంత్రి దగ్గరతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశాలు జరిగాయి. అయితే ఈ రోజు నేరుగా ముఖ్యమంత్రితోనే, అంటే ఇప్పటి వరకు ఇతర నేతలతో కలుపుకొని బాలినేనితో కలుపుకొని సమావేశాలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఓన్లీ బాలినేనితోనే ముఖ్యమంత్రి భేటీ జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో బాలినేని వైసీపీ అధిష్టానంపై వరుసగా అసంతృప్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలా అంశాలకు సంబంధించి, ఏదైతే తన నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇతర భూములకు సంబంధించి మాత్రం ఆయన పూర్తి స్థాయిలోని అసంతృప్తి వ్యక్తం చేసిన తరంలోని తాజాగా చూసినట్టయితే నియోజకవర్గంలోని, దాంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల మార్పుకు సంబంధించి వరుస భేటీలు జరిగినా సరే ఆయన పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల సంతనూతలపాటికి సంబంధించి మంత్రి మేరుగు నాగార్జునకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమీక్షా సమావేశంతో పాటు సమావేశానికి ఇతర జిల్లాకు సంబంధించిన కీలక నేతలను ఆహ్వానించారు. ఇందుకు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి బాలినేని డుమ్మా కొడతాం. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో ఓ థియేటర్ లో ప్రత్యక్షమవుతున్న సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యాయి. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టాలనేది మాత్రం వైసీపీ అధిష్టానం భావించింది. విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో చాలా కీలక నేత, ఆయనతోనే తాము సంప్రదింపులు జరుపుతున్నాం, ఎటువంటి అసంతృప్తులు ఉండవు అని చెప్పిన నేపథ్యంలోనే నేరుగా విజయసాయి రెడ్డి పిలుపు మేరకు ఆయన సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రితో కూడా భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి అంశాలపై చర్చించారు? బాలినేని అలకపానుపు వీడారా, లేకపోతే ఇంకా కొనసాగిస్తున్నారా? బాలినేనికి ఎటువంటి హామీలను వైసీపీ అధిష్టానం ఇచ్చింది? ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు? దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బయటికి వెళ్లిపోవడం జరిగింది. వాహనంలోనే నేరుగా క్యాంపు కార్యాలయం దాటి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడుకున్న వీళ్ళ నేపథ్యంలోని మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే బాలినేని అంతా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తే మాత్రం మీడియాతో కొంత మాట్లాడేవారు. ఆయన మాట్లాడకుండా కూడా వెళ్లిపోయిన నేపథ్యంలోని ఇంకా బాలినేని అసంతృప్తినే ఉన్నట్లుగా భావించాలి. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం బాలినేని కాకుండా బాలినేని సంబంధించిన అభిప్రాయాలు తీసుకోకుండా నేరుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముందుకు వెళ్తే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండే ఇందుక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలినేనితోని దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి మాట్లాడిన తెలుస్తుంది. బాలినేని ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నారా లేదన్న దానిపై కూడా రేపటికి స్పష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.